ఇలా అంటే మీకు అర్థమైంది కదా, సపోర్ట్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు పైన కూర్చున్నా అంటే అపార్థం చేసుకోవద్దు. చీరలు పైన తీసి చూపించాలి మనం. యాక్చువల్ చెప్పాలంటే 9,000 అంటే 9,000 రూపాయలు విలువల చీర, ఒరిజినల్ కుప్పటం మేఘా. చిన్న వీడియోని మన అమ్మగలుగుతాం, అమ్మలేమా? నాకు కూడా క్లారిటీ కావాలి. సపోర్ట్ మీరు కూడా చేయాలిగా. నాకు చెప్పాక 9,000 రూపాయలు చీర 9,000 రూపాయలు ప్యూర్. పల్లో ఈ మొత్తం బుట్ట, బ్లౌజ్, శారీ ఈ విధంగా వస్తుంది. ఇదొక చీర. నెక్స్ట్ ఇంకో కలర్. పల్లో ఓకేనా. శారీ మొత్తం బుట్ట, బ్లౌజ్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే 10,000 చరగా 20,000 వరకు తేగల కెపాసిటీ మనకు ఉంది. సపోర్ట్ చేస్తాను, ఆశిస్తున్నా. చెప్పాక 9,000 రూపాయలు వచ్చారని చెప్పేసి అసలు చూడలో రేటు చూడండి. అసలు మీరే పోవాలి. ఎక్కడికి వెళ్ళిపోండి, సొంత మగ్గాల దగ్గరికి పోండి, ఇబ్బంది లేదు. నా రేటు మాత్రం ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇది కలర్. పల్లో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్, ఒకటి 2 3 4వ చీర. శారీ చూడండి. అసలు మనకు బంగారం అవసరం లేదు. చీర కట్టుకోండి, ఒక రోల్డ్ గోల్డ్ వస్తువు వేసుకుని చాలు. ఈ చీర ముఖ్యం కాదు, ఆ రోల్డ్ గోల్డ్ బంగారం అంటారు వాళ్ళు. అంత క్లారిటీ ఇస్తాను నేను. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. పల్లో ఇది, బ్లౌజ్, శారీ ఈ విధంగా వస్తుంది. నాలుగో చీర, అయ్యే చీర వస్తుంది మళ్ళా. చూడండి ఎంత బాగుంది చూడండి. పల్లో, బ్లౌజ్, శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది మళ్ళా. మన పెద్ద మాల్కి వెళ్ళి 10,000 పెట్టుకుని 15,000 పెట్టుకుని కొనుక్కోవాల్సిన అసలు ఇబ్బందే లేదు. మీ అన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు. ఎటువంటి చీర సరే మీరు నా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే అతి చిన్న కాలంలోనే నన్ను కొంచెం కూర్చోపించారు. అలాగే కూర్చోతుంది కాదు, ఆ చీరలు ఓపెన్ చేయాలని కూర్చున్నాను అంతే. కింద కూర్చొని మళ్ళీ కుదరదు కాబట్టి పైన కూర్చొని చూపిస్తుంది. 5 వచ్చింది, 6వది. పళ్ళు చూడండి, శారీ మొత్తం చూడండి. శారీ మొత్తం ఈ బుట్ట వస్తుందండి.
బ్లౌజ్ చూసారుగా. ఆరో చీర మనకి లక్కీనేమో తెలిసిన మీకు 7 to 9 అంటే 9 రావాల్సిందే. 7 ముఖ్యం, 2 ముఖ్యం, 2 కలిపితేనే 9 అంకె వస్తుంది. ఆ 9 దాటాలన్నా కూడా ఎవరి వల్ల కాదు. మన మాట వేరుకోమంటే, మా తీరే వేరుకోమంటే, నా వ్యాపారమే చెప్పలేని విధాలుగా ఉంటాయి. గంటకు ఒక వీడియో వస్తుంది, అవసరమైతే అరగంట కూడా వీడియో ప్రమోట్ చేసే తెలివి నాకుంది. చదువు లేదు కానీ ఆలోచన ఉంది, రాయటం రాదు కానీ మేధావిని. ఇప్పుడే చదువు రాదని, చదువు లేని ఎవరిని కించపరచకూడదు మనం. ఎందుకంటే చదువు ముఖ్యం కాదు, తెలివితేటలు ముఖ్యం కావాలి. మనం నీతిగా ఉన్నామా, అవినీతిగా ఉన్నామా మనం ఎంచుకోవాలి. ఒకవేళ ఏమన్నా పొరపాటు చెప్తే, ఒకవేళ నేనే శ్రీకృష్ణ పొరపాటు జరిగితే, ఎవరైనా కస్టమర్ అన్నా ఇలా పొరపాటు చేస్తున్నావు అని చెప్తే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ మంచి మార్గానికి వెళ్తాను నేను. ఓకేనా? 1 2 3 4 5 6 లాస్ట్ 7. చూడండి, ఎంత క్లాస్ కొని చూడండి. పళ్ళు, బ్లౌజ్, 7 నెంబర్. ఒక్క నెలలోనే 1K దాటామంటే నా మీద అంతమంది అక్కలు, చెల్లెళ్ళు, బావగారు, పెద్దమ్మలు, చిన్నమ్మలు కూడా సపోర్ట్ చేసి శ్రీకృష్ణాన్ని డెవలప్ చేద్దాం, మనకు రేటు అందుబాటులో వస్తాయి అని ఆశించి ప్రతి ఒక్కళ్ళు మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు ఆడపిల్లలు సింగారం బంగారం బాగుండాలి మీ మనస్ఫూర్తితో కోరుకుంటున్నాము. ఎందుకంటే లేని వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, తక్కువ రేట్లకు ఇచ్చి లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని చేస్తున్నారు. మీరు అలా చేయాలని చెప్పి, ఇంకా చేయాలని చెప్పి ఇంకా వీడియోలు వెళ్ళమంటున్నారు. చాలామంది కేరళ కుట్టు వెళ్ళమంటున్నారు. వేళ్ళు ఉన్నాయి, ఒక 2 కొంచెం ఇబ్బంది అవుతుంది. బావగారి కొంచెం సౌండ్లో క్లియర్ అయిపోతుంది మా బావగారి. అలానే ఇటు బేరం వదులుకొని, అటు అక్కయ్య గారిని నువ్వు వదులుకోను. తల్లికి మించిన తల్లి ఎవరు? అక్క. తల్లి అనుకుంటాం కానీ తల్లి ముఖ్యం కాదు, అక్కే ముఖ్యం. అక్కే అనుకుంటా చేస్తా, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడు అని ఒక బలం ఉండదు వాళ్ళకి. అదే గుప్పిడి అంటే అదే గుప్పిడి. ఆ బలాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఎవరైనా సరే, అక్కని చెల్లెల్ని ఎవరైనా సరే మిస్ అవ్వద్దు. అలా మిస్ అవ్వనుకోండి వేస్ట్. ఎందుకంటే అదొక బలం మనకి, ఆత్మీయ బలం అని చేస్తా. ఎంత ప్రేమ చేస్తాం మీకు. మనకి ఇంట్లో ఇబ్బంది లేకపోయినా సరే, ఇబ్బంది కలిగినా సరే, అమ్మ అక్క నాకు ఇబ్బందిగా ఉందంటే బావగారు తెలియకుండా కేజీ బియ్యం వేస్తుంది. బావగారు తెలియకుండా చెల్లి మా తమ్ముడు వచ్చాడు ఇబ్బంది పడుతున్నాడని బావగారు తెలియకుండా కాయంగా ఇస్తుంది. ఎందుకని? రక్త సొరుసది. అన్నాలను పోగొట్టుకోడు, తమ్ముళ్ళు పోగొట్టుకోడని. తల్లి మించిన దైవం అంటే అక్క చెల్లెళ్ళే. అలా అని వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళు చెప్తారు బావగారికి, బావగారు చెప్తారు, ఏమండి ఇలాగ ఇచ్చా అండి, ఇలా ఇచ్చాను, 1000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు చెప్పాలి? అది కుటుంబ భేషాలు ఉండకూడదు. అలా చెప్పామనుకోండి వాళ్ళు సంతోషపడతారు. మనం అన్నం పెడుతున్నాం కదమ్మా, ఇబ్బంది ఏముంది, వాళ్ళు బాగుండాలి కదమ్మా, ఇబ్బంది ఏముంది, ఇంకేం సపోర్ట్ కూడా చేయనమ్మా అని సలహా కావాలి మనకి. ఆ సలహా ఇస్తేనే మనం జనీలు అవుతాం. ఓకేనా? ఇప్పుడు చెప్పాక 9000 రూపాయలు ఎలుగులు చీర కేవలం 4000కి ఇస్తున్నా. 4000 రూపాయలకే ఓన్లీ 7 శారీస్ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు ఎక్కడ చేసుకోండి. ఎవరిని ఇస్తే మాత్రం మీరు చెప్పండి, నేను సమాధానం చెప్తా. ఓకేనా? నెక్స్ట్ వీడియో కలుద్దాం.